చూస్తుండగానే సరైన సమయంలోనే వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడికక్కడ నీటి నిల్వలు పెరుగుతాయి. నీటి నిల్వలు పెరిగితే ఆ వెంటే దోమల సంతతి పెరుగుతుంది. దోమలు పెరిగితే వాటితో సమస్యలు పెరుగుతాయి. తాజాగా దోమలు వాటి వల్ల నష్టాలపై ప్రభుత్వాలు ప్రచారం మొదలుపెట్టాయి. అంతకంటే ముందు ఇవి తెచ్చే ప్రమాదాల గురించి తెలుసుకునే అవసరం ఉంటుంది. దోమకాట్ల వల్ల డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన జబ్బులు ప్రాప్తిస్తుంటాయి. పగటిపూట మోకాళ్లను లక్ష్యంగా చేసుకుని కుట్టే దోమల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు దోమ ఎందుకు కుడుతుంది? ఎందుకు మనిషి రక్తం పీలుస్తుంది? కొన్ని దోమలు కేవలం గడ్డి రసాన్నే ఎందుకు పీలుస్తాయి? ఆహారం కోసమా లేక మరేదైనా ఉందా అన్న అనుమానాలు ఎవరికైనా ఉంటాయి. ఆ విషయాలను మీ ముందుకు తెస్తుంది ఈ రోజుటి మీ ఇన్డెప్త్. ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని దోమ కుట్టిందంటే అది ఖచ్చితంగా ఆడదోమే అయి ఉంటుంది. అందులో అసలు అనుమానమే లేదు. అసలు కుట్టాల్సిన అవసరం ఆడదోమలకే ఉంటుంది. అవి మాత్రమే రక్తం పీలుస్తాయి. మగదోమలు సాధు కీటకాలు. అవి ఆహారం కోసం కేవలం చెట్ల రసాలతో సరిపెట్టుకుంటాయి. దోమల వల్ల మానవాళికి జరుగుతున్న నష్టం బయటకు కనిపించదు. నిజానికి మానవాళి మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల వల్ల ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ మందిని దోమలు అవి వ్యాపింపజేసే వ్యాధులు చంపేశాయట. మీకు తెలుసా? ఒక్క 2018 సంవత్సరంలోనే 7,25,000 మంది మరణాలకు కేవలం దోమలే కారణమని సర్వేలు చెబుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలున్నాయి. దోమల తర్వాతే ఇతర విషజీవులు, క్రూర మృగాలు లెక్కల్లోకి వస్తాయి. పాము కాట్లు, పిచ్చి కుక్కల కరవడాలు, విషపూరితమైన నత్తలు, మొసళ్ళు, హిప్పోలు, ఏనుగులు, సింహాలు, తోడేళ్లు, షార్క్ల వల్ల జరిగిన మరణాల సంఖ్య కన్నా దోమకాటు మరణాలు చాలా ఎక్కువ. ఈ పరిస్థితిని అధ్యయనాల వల్ల గ్రహించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గ్లోబల్ వెక్టర్ కంట్రోల్ రెస్పాన్స్ అనే 2017-2030 ప్రణాళికను ఆమోదించింది. మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న దోమల నియంత్రణే ఆ ప్రణాళిక లక్ష్యంగా ఉంటుంది. ప్రణాళిక అంటే వ్యాధులను నిరోధించేందుకు, అంటువ్యాధుల ప్రబలకుండా అడ్డుకోవడానికి ఉద్దేశించిన కీలకమైన విధానం గురించిన పథకంగా చెప్పుకోవచ్చు. ఈ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తే దోమల బెడదు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ నైల్ ఫీవర్, జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా, సెయింట్ లూయిస్ ఎన్సెఫలిటిస్, బోధకాలు, జపనీస్ ఎన్సెఫలిటిస్, రాస్ రివర్ ఫీవర్, బర్మా ఫారెస్ట్ ఫీవర్, మలేరియా ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో వ్యాధులు వాటంతటా అవే వ్యాప్తి చెందవు. వాటిని ఒక మనిషి నుంచి మరొక మనిషికి అంటుకునేందుకు దోమలు కారణమవుతున్నాయి. దోమలు వ్యాధిగ్రస్తులను కుట్టి మరో ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని కుట్టడం వల్ల వ్యాధి వ్యాపిస్తుంది. ఇక్కడ దోమలే వ్యాధి కారకాలకు వాహకాలుగా పనిచేస్తున్నాయి. రకరకాల వ్యాధుల కారణంగా 2020లో 6,27,000 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దోమలు కుట్టడానికి కారణాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు తెలుసుకున్న విషయాలను చూద్దాం. అసలు దోమలు మనల్ని లేదంటే మన పక్కన ఉన్న వాళ్ళని ఎందుకు కుడతాయి? కుట్టేందుకు మనుషులను ఎలా ఎంచుకుంటాయి అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. నిజానికి దోమలు మనుషుల్ని కుట్టకుండా కూడా జీవించగలవు. అవి ఆడవి అయినా మగవి అయినా కూడా. చెట్లు ఆకుల రసాలు పీల్చి బతుకుతాయి. కానీ పునరుత్పత్తి చక్రాన్ని పూర్తి చేయాలంటే ఆడదోమలకు రక్తం అవసరం. తను పెట్టబోయే గుడ్లకు ఓ ప్లాట్ఫామ్ కావాలి. అది తానే తయారు చేసుకుంటుంది. అది తయారు చేయాలంటే దోమకు రక్తం అవసరం ఉంటుంది. నీటిలో తను పెట్టబోయే గుడ్లకు ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. గుడ్లు పెట్టేందుకు, అండాలు ఫలదీకరణకు దోమలకు రక్తం అవసరం ఉంటుంది. అందుకే దోమలు మనుషులు గాని ఇతర జంతువుల నుంచి గాని రక్తం పీల్చుతాయి. అది వాటి సంతానోత్పత్తి కోసం ప్రకృతి ఏర్పరిచిన అవసరంగా ఉంటుంది. అయితే అందుకు అవి ప్రత్యేకంగా కొందరి రక్తాన్నే ఎందుకు కోరుకుంటాయి? మరి కొందరు వైపైన ఈ దోమలు ఎందుకు చూడవన్న విషయంపై ప్రయోగాలు జరిగాయి. అందుకు వారు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో రక్తాన్ని కోరుకునే ఆడదోమలను ఆకర్షించేందుకు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు కార్బన్ డయాక్సైడ్ వినియోగించారు. దోమలు కార్బన్ డయాక్సైడ్ ను ఇష్టపడతాయని సుమారు శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది. దోమలను ఆకర్షించేందుకు కార్బన్ డయాక్సైడ్ వాహకంగా పనిచేస్తుందనడానికి పక్కా ఆధారాలేమీ లేవు. అదేవిధంగా శరీరం నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను బట్టి దోమలు ఎవరిని కుట్టాలో ఎంచుకుంటాయి అనడానికి కూడా ఆధారాలు లేవు. కానీ ప్రజల్లో ఈ ప్రచారం మాత్రం బలంగా ఉంది. అయితే పరిశోధనలో తేలింది ఏమిటంటే మనిషి శరీరం నుంచి వెలువడే ఇతర భౌతిక, రసాయనిక సంకేతాల వల్ల దోమలు ఫలానా వారిని కుట్టాలి అనే నిర్ణయానికి వస్తుంటాయి. అవేంటంటే ఉష్ణం, ఆవిరి, తేమ లాంటివి దోమ కంటికి కనిపించే సంకేతాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చర్మం నుంచి వెలువడే వాసనలను అవి తేలికగా పసిగడతాయి. ఎలాంటి వాసనలు దోమలను ఆకర్షిస్తాయి అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ పలు అధ్యయనాలను బట్టి ఏం తెలుస్తుందంటే ఇండ్నోల్, నాన్నోల్, ఆక్టెనాల్, లాక్టిక్ యాసిడ్ వంటివి దోమలను ప్రధానంగా ఆకర్షిస్తాయి. ఇవి ఉండే పదార్థాలను మనం భుజించినా, ధరించినా దోమలు వెంటపడడం ఖాయం. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ఓ దోమను గుర్తించింది. దాని పేరు ఈడెస్ ఎజిప్టి. ఈ దోమ లాక్టిక్ యాసిడ్ ను తేలికగా గుర్తిస్తుంది.
ఈడెస్ ఈజిప్టి అనేది దోమల్లో ఒక రకం. వీటి వల్లే డెంగ్యూ, చికెన్ గునియా, జికా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని పరిశోధనలో తేలింది. సదరు వాసన గుర్తించే సెన్సార్ లాంటి అవయవం దోమల యాంటీనాపై ఉంటుంది. దాని ద్వారానే మనుషులు లేదా ఇతర జంతువులను గుర్తిస్తాయని తేలింది. శాస్త్రవేత్తలు చేపట్టిన మరికొన్ని పరిశోధనలు చెబుతున్నది ఏంటంటే, డెంగ్యూ, జికా వైరస్ వంటివి సోకినప్పుడు మనుషులు ఎలుకల నుంచి వెలువడే పరిమళ భరితమైన వాసన దోమలను ఆకర్షించేలా చేస్తుంది. అందుకే ఆ వ్యాధి సోకిన మనుషుల్ని దోమలు ఎక్కువగా కుడతాయి. వారి రక్తాన్ని పీల్చి ఇతరులకు కుట్టినప్పుడు వారికి ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. సాధారణంగా మనుషులు, ఎలుకల చర్మం సూక్ష్మజీవుల జనాభాను నియంత్రించే అణువులను ఉత్పత్తి చేస్తుంటుంది. కానీ డెంగ్యూ, జికా లాంటి వైరస్లు సోకినప్పుడు మాత్రం ఎలుకల్లో ఈ అణువులు ఉత్పత్తి తగ్గిపోయి బాసిల్లస్ అనే రకానికి చెందిన సూక్ష్మజీవుల సంతతి పెరిగిపోతుంది. దీంతో ఎస్టోఫెనాన్ ఉత్పత్తి కూడా పెరిగిపోతుంది. మనుషుల్లో కూడా ఇదే జరిగింది. డెంగ్యూ సోకిన వ్యక్తులు బహుమూలాల నుంచి వెలువడే వాసనల్ని పరిశీలించినప్పుడు అక్కడ ఆరోగ్యకరమైన మనుషుల కంటే ఎక్కువ ఎస్టోఫెనాన్ ఉన్నట్లు తేలింది. ఈ వాసనే వారి కొంప ముంచుతుంది. దీన్ని పసిగట్టిన ఆడదోమలు రక్తం కోసం వెంటబడి కుడుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీన్ని సవరించేందుకు అవకాశం ఉంటుంది. డెంగ్యూ సోకిన ఎలుకల్లో కొన్నిటికి ఐసోట్రెటినాయిడ్తో చికిత్స చేస్తారు. ఆ తర్వాత వాటి నుంచి వెలువడే ఎస్టోఫెనాన్ తగ్గింది. ఆ ఎలుకలు దోమల్ని ఆకర్షించడం కూడా తగ్గింది. అయితే ఇతర జీవులను కుట్టడంలో దోమలకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ మనుషులను కుట్టడం వాటికి చాలా తేలిక. మనిషి చర్మం దోమలకు కుట్టడానికి, రక్తం పీల్చడానికి అనువుగా ఉంటుంది. ప్రధానంగా మానవుల్లోని ఎర్ర రక్త కణాలు కార్బన్ డయాక్సైడ్, ఆల్డిహైడ్, మోనోటెర్పనైన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తుంది. ఇవి దోమల్ని విపరీతంగా ఆకర్షించి మా రక్తం పీల్చు అనే సిగ్నల్స్ ఇస్తాయి అన్నమాట. దోమలు 10 మందిలో ఒక వ్యక్తిని ఎక్కువగా ఎందుకు కుడతాయి, ఇతరులను ఎందుకు అంతగా కుట్టవు? దోమలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏ అంశాలు దోహదం చేస్తాయి అనేది అర్థం చేసుకుంటే అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అంటున్నారు పరిశోధకులు.